నెల రోజులుగా విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు విధులు నిర్వహించే ప్రదేశం నుండి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వరకు ర్యాలీ వరకు దశల వారీగా కార్యదశల వారీ కార్యక్రమాలు చెప్పి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఎలాంటి పిలుపు రాకపోవడం వల్లే రాష్ట్ర జేఏసీ ఈ రోజు ఆందోళనతో కూడిన నోటీసులు జారీ చేసింది. ఆందోళన యొక్క తదుపరి మార్గాన్ని నిర్ణయించడానికి అన్ని కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో సహా అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు అందరూ సమావేశానికి హాజరయ్యారు. అంగీకరించిన డిమాండ్లను గౌరవించడంలో కూడా న్యాయమైన మరియు నిజమైన ఫిర్యాదులను పరిష్కరించడంలో యాజమాన్యాల యొక్క సహాయకారిగా లేని మరియు జాప్యం చేసే వైఖరిని ఈ సమావేశం క్షుణ్ణంగా సమీక్షించింది. ఐడి చట్టం 1947 యొక్క 5వ షెడ్యూల్తో చదవబడిన సెక్షన్ 25ను ఆకర్షించి యూనియన్ల చర్చలు మరియు ఆందోళన ద్వారా ఉద్యోగులు ఇప్పటికే పొందిన ప్రయోజనాలను ఉపసంహరించుకోవడం ద్వారా యాజమాన్యాలు అన్యాయమైన కార్మిక పద్ధతులకు పాల్పడుతున్నాయి. ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత ఏపీఎస్పీఈ జేఏసీ ప్రత్యక్ష చర్యతో సహా ఆందోళన యొక్క తదుపరి మార్గాన్ని కొనసాగించాలి అనే నిర్ణయానికి వచ్చింది. అంటే అన్ని ఏపీ విద్యుత్ యుటిలిటీల ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం. ప్రతినిధుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్పీఈ జేఏసీ ఏకగ్రీవంగా క్రింద ఆందోళన కార్యక్రమాన్ని తెలియజేయాలి అని నిర్ణయించింది. 6-10-2025 EPDCL కార్పొరేట్ కార్యాలయం విశాఖపట్నం వద్ద ధర్నా. 8-10-2025 SPDCL కార్పొరేట్ కార్యాలయం తిరుపతి. 13-10-2025 చలో విజయవాడ. 14-10-2025 నిరవధిక సమ్మె. 15-10 బుధవారం లేదా తరువాత. దీని ప్రకారం ఈ లేఖకు జోడించిన విధంగా ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల ఫిర్యాదులను పరిష్కరించని పక్షంలో పైన పేర్కొన్న విధంగా ఏపీఎస్పీఈ జేఏసీ ఆందోళనకు దిగుతుంది అని ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు తెలియజేయబడింది. విద్యుత్ సంస్థల పారిశ్రామిక శాంతిభంగం కలిగించి దాని ఫలితంగా ప్రజలకు కలిగే అసౌకర్యం, బాధ్యత పూర్తిగా యాజమాన్యాలపైనే ఉంటుంది అని తెలియజేయడమైనది. అయితే ద్వైపాక్షిక చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారానికి ఏపీఎస్పీఈ జేఏసీ తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది మరియు పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించడానికి మరియు సమస్య తీవ్రం కాకుండా ఉండడానికి సత్వర నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి అని యాజమాన్యాలను అభ్యర్థిస్తుంది. రాష్ట్ర జేఏసీ సభ్యులు ఎస్ కృష్ణయ్య, చైర్మన్, ఎంవి రాఘవరెడ్డి, కన్వీనర్ అధ్యక్షతన కాపీని వీరికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి, అమరావతి కార్మిక కమిషనర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్ఆర్ అండ్ అడ్మిన్, ఏపీ ట్రాన్స్కో విద్యుత్ సౌధ విజయవాడ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, V&S, ఏపీ ట్రాన్స్కో విద్యుత్ సౌధ విజయవాడ తదితరులు పాల్గొన్నారు.